ఛానల్. తమ్ముడైతే జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. చాలా సినిమాల్లో ఉన్నాడు. అండ్ అంటే వెనకలో ఎక్కడో అయితే ఒక చోట అయితే ఉండింటారు. బట్ ఈసారి ఏ మూవీలో చేస్తున్నారు ఏందో కనుక్కుందాం మనం. అండ్ తమ్ముడు నువ్వు డాకు మహారాజ్లో చేస్తున్నావా? పవన్ కుమార్. ఓకే, పవన్. ప్రస్తుతానికి బాలయ్య బాబు గారి ఇది డాకు మహారాజ్ షూటింగ్కి వెళ్తున్నాను. షూటింగ్ గురించి చెప్తానన్నా మీకు. గేమ్ చేంజర్లు కూడా ఉన్నామన్నారు. గేమ్ చేంజర్ కూడా ఉన్నానన్న. సంక్రాంతికి వస్తున్నాం కూడా. వెంకటేష్ గారి సినిమా కూడా వెళ్ళానన్న. ప్రతి సినిమాకి వెళ్తుంటాం అన్న మేము. మనం డాకు మహారాజ్ గురించి మాట్లాడుకుంటాం. ఎలా అంటే సెట్లో ఎలా ఉంటారు బాలయ్య బాబు గారు? బాలయ్య బాబు ఏదైనా కూడా అన్స్టాపబులే. ఫైట్లు కానీ సీన్లు కానీ ఏదైనా సరే అన్స్టాపబులే. ఇప్పుడు లొకేషన్లో మేము ఇక్కడ బండ్లగూడ దగ్గర అని ఒక లొకేషన్లో ఒక సీన్ ఉంది. ఒక సీన్ ఇట్లా ఒక పైనుంచి దూకేది ఏదో అది రోప్ పెట్టుకొని డూప్తో చేద్దామని చెప్పని డైరెక్టర్ గారు అన్నారు. బాబీ గారు అంటే బాలయ్య బాబు సార్ ఉండే సార్ మనం అట్లొద్దు నేనే చేస్తానని చెప్పని ఆయన 60+ ఈ ఏజ్ లో కూడా రోప్ కట్టుకొని ఆయన రిస్కీ షాట్ చేసినాడు. టీజర్ లాంచ్ లో బాబీ గారు మాట్లాడిన నైట్ 2:00 అదేనా? అదే సేమ్ అదే షాట్. నైట్ 2:30 అవుతుంది. మేము జూనియర్స్ ఆ చలికి వణికి మేమే ఇబ్బంది పడిపోతున్నాం. సారు క్యారవెన్ నుంచి వచ్చి లంచ్ చేసాడు. అప్పుడే వచ్చి బాబీ గారు మనం వెళ్ళిపోదాం, డూప్ వద్దు, నో డూప్ నో రూప్, నో డూప్ నో రూప్, వెళ్దాం మనం వెళ్ళిపోదాం అని చెప్పని ఆయన పైనుంచి దుంకి ఆ పైనుంచి రిస్కీ స్టార్ట్ చేసి మొత్తం యూనిట్ అంతా క్లాప్స్. ఈ ఏజ్ లో కూడా బాలయ్య బాబు గారి డెడికేషన్, యాక్టింగ్ అసలు వేరే లెవెల్. బాలయ్య బాబు గారు ఆయన ఇదే కాదు, ఆ గుర్రం చేజింగ్ సీన్లు కానీ ఆ ఫైట్లు కానీ ఆ డూపు అనేది మా బాలయ్య బాబు గారికి లేదు. ఆయన ఒరిజినల్గా చేస్తాడు ఏదైనా సీన్, ఎంత రిస్కీ సీన్ సరే దెబ్బలు తగలని ఓకే, చలి అయినా పర్వాలేదు. నాది లొకేషన్ నైట్ ఆ డే అయ్యేది చూసుకోవడం. ఆయన వచ్చినారంటే లొకేషన్లోకి మొత్తం 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పరిగెత్తాల్సిందే. మా బాలయ్య బాబు మేము 24, 25 ఏజ్ కుర్రల్లో మేమే చలికి వణికిపోతుంటే 60-60+ ఆయన. మరి మహానుభావుడు ఏం తాగుతున్నాడో ఏం తింటున్నాడో తెలియదు కానీ ఈ ఏజ్లో కూడా ఊపేస్తున్నాడు బాలయ్య బాబు. కాదు, బాలయ్య బాబు గారు ఎవరన్నా దగ్గరికి వచ్చినా అక్కడ ఉన్న బాయ్స్ వర్క్ సరిగ్గా చేయకపోయినా కొట్టేస్తారంటారు. అది కొట్టడం అనేది ఆయన కొట్టడం కాదు, అది ఆయన పైకి బోలా శంకరుడు, లోపల చిన్న పిల్లోడు ఆయన. ఇప్పుడు ఒక కాస్ట్యూమర్ కానీ ఒక హెయిర్ డ్రెస్సర్ ఒక మేకప్ మెను వీళ్ళు ఎవరైనా ఏంటంటే ఆయనకు పంచువాలిటీ టైమింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఒక సెకండ్ లేట్ అయినా కూడా ఆ సీన్కి లేట్ అవుతుంది కదా అని చెప్పని మా కలముదరి లొకేషన్లో ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది. చూసినాం మేము కూడా. అది అరే ఏందినా అని మేము కూడా చాలా మందికి భయపడి కోప్పడినాము. కానీ షూటింగ్ బ్రేక్ ఇచ్చే టయానికి వాడిని దగ్గరికి పిలుచుకొని ఎవడైతే కొట్టినాడో వాడిని, ఏం రే నువ్వు చేసావు కాబట్టి కొట్టాను రా, అది నేను చేయను సరే అని చెప్పని క్యారవెన్లోకి పిలిచుకెళ్ళి ఆయనతో పాటు భోజనం పెట్టి ఆయనతో పాటు సూపర్ బాలయ్య బాబు గారు లొకేషన్లో ఆయనతో పాటు భోజనం తిని వాడు బయటకు వచ్చి వాడిని మేమంతా అడగడం వెళ్ళి ఏంట్రా పరిస్థితి ఏంటంటే మళ్ళీ నేను ఎందుకు పిలిచాడు సార్ అని మేము వెళ్ళి అడిగితే సార్ నన్ను కొట్టాడు, నేను బాధపడినానన్నా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ వాడిని పక్కన కూర్చోమని చెప్పి బాలయ్య బాబు గారు మళ్ళీ షూటింగ్ బ్రేక్ ఇచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి ఆయన క్యారవెన్లోకి తీసుకెళ్ళి నాకు భోజనం పెట్టినాడు. మా బాలయ్య బాబు గ్రేట్ అంతే. ఆయన పైకి బోలాతత్వం, లోపలంతా పసిపిల్లోడి మనస్తత్వం. ఆయనకు నచ్చితేనే ఏదైనా సరే, నచ్చకుంటే ఎవరైనా సరే ఎదిరిచ్చేస్తాడు. ఆయన నటించాడు. ఆయన నటన ఓన్లీ స్క్రీన్ మీదనే ఉంటుంది, నిజ జీవితంలో ఆయన నటించాడు. మొహం మీద ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ చెప్పేయగలడు మా బాలయ్య బాబు. జై బాలయ్య అంతే, డాకు మహారాజ్. ఓకే, సో బాలయ్య బాబు గారి గురించి విన్నారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరు బాలయ్య గారి ఫ్యాన్ అయితే జై బాలయ్య అని కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.